చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన బీమా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఈరోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు చెప్పిండంటే ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, సున్నా వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినట్టు ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం. గోదావరి జలాల మీద ఒకరోజు, కృష్ణానది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం. గోదావరి జలాలను తరలించకపోమన్నది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తానది ఎవరు? ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం. నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా. మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీంకోర్టులో కలుసుకుందాం, మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము. మా చిత్తశుద్ధిని నువ్వా ప్రశ్నించేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణను ఎడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా? అందుకే మిత్రులారా, మళ్ళొక్కసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా, అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడతామంటే ఈడెవడు ఊరుకునేవాడు లేడు. అప్పుడంటే పెద్ద మనిషి జానారెడ్డి గారు నీతో ఎందుకులే అనుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు. రా, వస్తే చెప్తా శాసనసభలో నీ సంగతి. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ. రైతు రాజును చేయడమే మా లక్ష్యం. ఈ రైతుల కోసం ఎంత దాకైనా ఎవరితోనైనా కొట్లాడతాం. ఈ తెలంగాణ రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఈ రైతాంగ ఆశీర్వాదం ఉన్నోడే రాజు అవుతాడు. ఈ రైతులు తిరస్కరించినోడు ఎవడైనా రావణుడు అవుతాడు. అందుకే రావణాసురుడు అయిపోయి ఫామ్ హౌస్లో నిద్రపోతున్నాడు. ఇవాళ రైతును రాజు చేసే ప్రభుత్వం ఈ వేదిక మీద ఉన్నది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగంతో మాట్లాడడానికి అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఈ అసైన్మెంట్ కంప్లీట్ అయింది. బట్టి గారు ఏదో విరామం తీసుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. బట్టి గారికి విరామం లేదు. రాజీవ్ యువ వికాసం వారు ప్రకటించారు, రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసమే మన ఛాలెంజ్. నెక్స్ట్ రాజీవ్ యువ వికాసాన్ని ముందుకు నడిపించి యువకులను ఆదుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకొని మీ ముందుకు వస్తాం, మీ ఆశీర్వాదం పొందుతాం. ఇంతకు ముందే నేను గాంధీ భవన్లో ఒక మాట చెప్పిన. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. 2004 నుంచి 2023 వరకు 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2033 వరకు 2 సార్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్